అందరికీ నమస్కారం. నా పేరు కొలిపెల్లి శ్రీనివాస్ మాదిగ. తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా. విషయం ఏందంటే, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు రాజ్యాంగబద్ధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీలో నివసిస్తున్న మా దళిత ఎస్సీ సామాజిక వర్గాల ప్రజలు ఏదైతే ఉన్నారో, వెనకబాటుతనానికి ఉద్యోగ, విద్య, రాజకీయ రంగాల్లో నిదర్శనంగా కనపడుతుంది కాబట్టి, మేమెంతో మా వాటా అంత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరూ ఈరోజు ఏజెన్సీలో నివసిస్తున్న దళితుల పక్షాన పోరాటానికి సిద్ధమైనమని చెప్పేసి దండోరా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మాకు రావాల్సిన వాటా 15% రిజర్వేషన్ కల్పిస్తే మాకు ఏజెన్సీలో ప్రజాప్రతినిధులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా అవకాశాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు రాజ్యాంగబద్ధంగా 15% జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో సీట్లు కేటాయించి జెడ్పీ చైర్మన్లుగా, ఎంపీపీలుగా అవకాశం కల్పించాలని చెప్పి ఈ శీతాకాల సమావేశంలో దళిత మంత్రులైన బట్టి విక్రమార్క గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, సాంఘిక సంక్షేమ శాఖ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ గారికి, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి, దళిత ఎమ్మెల్యేలకి, మరి ఉత్తర తెలంగాణలో ఎన్నికైన 18 మంది ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మా ఓట్లు వినియోగించుకొని మీ గెలుపునకు మేము కృషి చేశాం. ఈ దళితుల ఏజెన్సీలో ఉన్న దళితులం అంటరాని వారిగా వివక్షకు గురవుతున్నాం. విద్యా, వైద్య రంగాల్లో వెనుకబాటుతనం, భూ హక్కు చట్టం, భూములు గుంజుకోవటం, దాదాపు 60-70 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న దళితులకు, ఎస్సీ వర్గాలకు, ఉపకులాలకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్న వారి తరఫున మాకు రావాల్సిన వాటా 15% రిజర్వేషన్ కల్పించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలో 5% మాకు ఆనాడే గిరిజనులతో పాటు కొండ గిరిజనులుగా 5% వాటా కల్పించారు. మరి పాలించే పాలకులు ఆ 5% వాటాను కూడా మాకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. మేము గిరిజనులతో పాటు నివసిస్తున్నాం కాబట్టి మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కులను మేము అడుగుతున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ శీతాకాల సమావేశంలో ప్రత్యేకమైన బిల్లును, కమిషన్ ఏర్పాటు చేసి దళితులకు, దళిత ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి